ఆవిడ కంప్లీట్గా అక్కడే కూర్చొని పడిగాపులు కాసే పరిస్థితి. అసలు ఏం జరిగింది అంటే ఇండిగో ఇష్యూ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, వినే ఉంటారు ఈ ఇష్యూ గురించి. అసలు ఏంటి ఇష్యూ అనేది పెద్ద పెద్ద సైంటిఫిక్ వర్డ్స్ వాడకుండా అందరికీ అర్థమయ్యే రీతిలో కంప్లీట్గా ఒక విశ్లేషణాత్మకమైనటువంటి ఒక వివరణ ఈరోజు మీ ముందైతే పెట్టబోతున్నాను. అసలు ఏం జరిగింది ఇండిగోకి యాక్చువల్గా కంప్లీట్గా ఈ 4 రోజుల్లో 1000కు పైగా సర్వీసులు డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కూడా కంప్లీట్గా సర్వీసులను బంద్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఫ్లైట్లు బాగానే ఉన్నాయి, ఇండిగో సంస్థ తాలూకు లాభాలు బాగానే ఉన్నాయి, కానీ ఎందుకు ఇన్ని ఫ్లైట్లు అయితే బంద్ చేయడానికి వచ్చింది అంటే ఒక 1 ఇయర్ కిందట డీజీసీఏ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనే మన ఇండియాకి సంబంధించిన డీజీసీఏ, ఇది గవర్నమెంట్ ఆధారిత ఒక విభాగం. వీళ్ళు ఏం చేశారంటే 1 ఇయర్ బ్యాకే వీళ్ళు కొన్ని సవరణలు, కొన్ని మార్పులు 1 ఇయర్ తర్వాత వేసవిలో కానీ అంటే జూన్ ఆ ప్రాంతంలో కానీ లేదా వింటర్ సీజన్లో కానీ ఈ